హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిట్టి కిచెన్ లాగ్స్. ఈ వీడియోలో పైన క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉండే ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, హాఫ్ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం స్పైసీగా ఉండడానికని కారం వేస్తున్నానండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ వాము తీసుకున్నానండి. చేతితో ఒకసారి నలుపుకొని వేసుకోవాలండి. 1 స్పూన్ వాము తీసుకున్నాను. ఇవన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇంకా నేను వేరే కార్న్ఫ్లవర్ కానీ రైస్ ఫ్లవర్ కానీ మైదా పిండి కానీ ఏమి నేను తీసుకోలేదండి. ఓన్లీ శనగపిండి మాత్రమే. చూపించిన విధంగా కలిపెట్టేసుకోవాలి. ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. కొంచెం నేను ఉప్పు వేసి బాయిల్ చేస్తున్నాను ఎగ్స్ని. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత అలాగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలండి. ఎగ్స్ని డీప్ ఫ్రై కోసం బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం ముందు ఆయిల్ హీట్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలండి. కొంచెం పిండి వేసుకొని ఆయిల్ హీట్ అయిందనుకుంటే మనం వేసేసుకోవడమేనండి బజ్జీల్ని. అవి ఒక్కొక్కసారి పేలిపోతూ ఉంటాయండి, చూసుకోవాలి మనం, జాగ్రత్తగా ఉండాలి వేసేటప్పుడు. ఎగ్స్ కదండి, బ్రేక్ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. వేసేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి, లేదా లోపల ఉడకదు. ఇవి లైట్గా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అలా చూపించిన విధంగా ఫ్రై అయిపోవాలండి చక్కగా. అక్కడ చూస్తున్నారండి, లైట్గా బ్రేక్ అవుతున్నాయి ఎగ్స్ కదా. మనం జాగ్రత్తగా వేసేసిన తర్వాత కొంచెం దూరంగా ఉండాలండి. ఆ కలర్ వచ్చిందనుకుంటే మనం తీసేసుకున్నాము. అంతేనండి. మళ్ళీ మిగిలిన కూడా వేసేసుకుందాం. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి అలా ట్రై చేయండి మీరు. నా ఛానల్ని ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. పిల్లలకి స్నాక్స్కి కానీ మనం వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. మనం వేరే ఏమి గరం మసాలా పౌడర్స్ కానీ ఇంకేమీ మనం యాడ్ చేయలేదు కదండి. పిల్లలు ఇష్టంగా తింటారు స్నాక్స్కి. అంతేనండి, అలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఎగ్ బజ్జీ రెడీ. వీటిని మనం కట్ చేసుకొని ఆనియన్స్, లెమన్, కొంచెం కారం వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటాయండి.
అది నేను చూపించిన విధంగా అలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అంతే, ఎగ్ బజ్జీ రెడీ.